అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్ట్ 1 క్విజ్. ఎందుకు అంటే మంచి కమెంట్స్ అండ్ లైక్స్ ఇచ్చినందుకు. ఈరోజు మనం పార్ట్ 2 రామాయణం క్విజ్లో ఉన్నాము. రూల్స్ ఆర్ సేమ్ అండి. మీరు 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పగలిగితే ఉత్తముడు బ్యాచ్ గెలుచుకుంటారు. 4 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పగలిగితే యోగ్యుడు బ్యాచ్ గెలుచుకుంటారు. సో పార్ట్ 2లోని మీకే బ్యాడ్జ్ రాబోతుందో తెలుసుకుందామా? లెట్ us స్టార్ట్ దెన్. మా మొదటి ప్రశ్న, సీతమ్మ వారి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్: జనక మహారాజు, వేదవ్యాసుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి. ఈజీ క్వశ్చన్ కదా. సో సరైన సమాధానం జనక మహారాజు. మన రెండవ ప్రశ్న, రాముడి స్నేహం కోరిన వానర రాజు. ఆప్షన్స్: భృగు మహర్షి, వాలి, సుగ్రీవుడు, అంగదుడు. సరైన సమాధానం సుగ్రీవుడు. మా మూడవ ప్రశ్న అండి, రాముడికి ఎంగిలి పళ్ళు అర్పించిన మహాభక్తురాలు. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అనుకుంటాను. ఆప్షన్స్: తాటకి, ఊర్మిళ, లంకిని, శబరి. సో సరైన సమాధానం శబరి. 3 ప్రశ్నలు అయిపోయాయండి. ఐ హోప్ మీరు 3 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారనుకుంటున్నాను. మూవింగ్ ఆన్ టు 4th క్వశ్చన్. రావణుడితో పోరాడిన పక్షి ఎవరు? ఆప్షన్స్: గరుడ, సంపాతి, విశ్వామిత్ర, జటాయువు. సో సరైన సమాధానం జటాయువు. మన చివరి ప్రశ్న, ఈ పార్ట్ 2లోని 5వ ప్రశ్న. ఇది మాత్రం కొంచెం ట్విస్టింగ్ చేసాము కనుక తొందరపడద్దు. నీట్గా ఆప్షన్స్ చూసుకొని ఏది కరెక్టో దానికి మాత్రం సమాధానం చెప్పండి. సో మన 5వ ప్రశ్న, కైకేయి దశరథ మహారాజుని కోరిన 2 వరాలేమిటి? కైకేయి దశరథ మహారాజుని కోరిన 2 వరాలు ఏమిటి? సో ఆప్షన్: రాముడు వనవాసం మరియు సీతను విడిచిపెట్టడం, రామలక్ష్మణుల వనవాసం మరియు భరతుడి పట్టాభిషేకం. థర్డ్ వన్, రాముడు వనవాసం మరియు భరతుడి పట్టాభిషేకం. ఇంకొకసారి ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ యూ, చూసుకోండి 3 ఆప్షన్స్. ఏది కరెక్ట్ అనిపిస్తుందో దానికి మాత్రమే రైట్ చేయండి. సో సరైన సమాధానం రాముడు వనవాసం మరియు భరతుడి పట్టాభిషేకం. సో కైకేయి అడిగిన వరాలు ఈ 2 మాత్రమే. తను సీతను లక్ష్మణ్ణి కూడా వనవాసం చేయాలి అని ఎటువంటి వరం కోరుకోలేదు. సీతా లక్ష్మణుడు వాళ్ళు రాముడితో ఉండాలి, రాముడు లేని అయోధ్య మాకు అవసరం లేదు అని వాళ్ళు వెళ్ళారు. కానీ వరాల్లో మాత్రం ఓన్లీ రాముడు వనవాసం అండ్ భరతుడు పట్టాభిషేకం మాత్రమే కైకేయి కోరుకుంది. సో మన 5 క్వశ్చన్స్ అయిపోయాయి. హోప్ మీరందరూ 5కి 5 సరైన సమాధానం చెప్పి ఉత్తముడు బ్యాచ్ గెలుచుకున్నారు అని అనుకుంటున్నాను. బట్ మీరేం గెలుచుకున్నారో ప్లీజ్ మా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మంది పార్ట్ 3 కూడా ఉంటుంది. ఇది లెవెల్ 1 5 పార్ట్స్గా మేము ఈ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 more ఎపిసోడ్స్ మీకున్నాయి. అండ్ ఈ ఛానల్కి మీ హెల్ప్ చాలా అవసరం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ పార్ట్